అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మైపర్సు. డౌన్లోడ్ నౌ. అమెరికా గడ్డపై భారతదేశానికి వేల మైళ్ళ దూరంలో ఉన్న మనసంతా భారతదేశంతోనే ఉంటుందనే విషయాన్ని మరోసారి చాటి చెప్పారు శాన్ డియాగోలోని భారతీయులు. కాలిఫోర్నియాలోని లా జొల్లాలో భారత 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశభక్తి, సంస్కృతి, సంప్రదాయం, ఐక్యతల సమ్మేళనంగా ఘనంగా జరిగాయి. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ శాన్ డియాగో నిర్వహించిన ఈ వేడుకలతో శాన్ డియాగో ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీలలో పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చింది. ఆగస్టు 15 భారతదేశానికి మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడి హృదయానికి ప్రత్యేకమైన రోజు. అదే స్ఫూర్తితో లాజొల్లాలోని జాయిష్ కమ్యూనిటీ సెంటర్ ఆడిటోరియం భారత త్రివర్ణ పతాక రంగులతో కలకలడాడింది. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో ప్రత్యేకంగా అలరించినటువంటి వెన్యూ ప్రవాస భారతీయులలో దేశభక్తి భావనను మరింత పెంచింది. అమెరికాలో పుట్టి పెరుగుతున్న చిన్నారుల నుంచి, భారతదేశం నుంచి వలస వెళ్లి దశాబ్దాలుగా అమెరికాలో జీవిస్తున్న పెద్దల వరకు అందరూ ఒకే వేదికపై ఇండియా విత్ అస్ అనే భావనను నిజం చేశారు. ఈ వేడుక ప్రధాన కార్యక్రమం సుమారు 3 గంటల పాటు సాగింది. जो तुझसे लिपटी बेड़ियां समझ न इनको वस्त्र तू, ये बेड़ियां पिघाल के बना ले इनको शस्त्र तू, बना ले इनको शस्त्र तू. ఈ వేడుకలో కనిపించిన మరో ప్రత్యేకత కమ్యూనిటీ పార్టిసిపేషన్. విభిన్న ప్రాంతాలు, విభిన్న భాషలు, విభిన్న సంప్రదాయాలు, కానీ అందరి గుండెల్లో మాత్రం ఒకటే పేరు భారత్. తెలుగు, తమిళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ, పంజాబీ వంటి వివిధ భారతీయ సమాజాల సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించే కార్యక్రమాలతో ఇండియన్ హెరిటేజ్ను కొత్త తరానికి పరిచయం చేసే ప్రయత్నం కనిపించింది. रंग दे बसंती चोला ओए, रंग दे बसंती चोला माए. వేదిక పరిసరాలలో ఏర్పాటు చేసిన ఆర్ట్ డిస్ప్లేలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారులు, యువత తమ సృజనాత్మకత ద్వారా భారతదేశం, భారతీయ సంస్కృతి, స్వాతంత్రం పట్ల తమ భావాలను రంగుల్లో ఆవిష్కరించారు. జాతీయ గీతం, భారత జెండా, దేశభక్తి నినాదాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రతి అంశంలోనూ ఒకే సందేశం వినిపించింది. అమెరికాలో జీవిస్తున్న భారతీయ మూలాలను మర్చిపోకుండా మన సంస్కృతిని పిల్లలకు అందిస్తూ మన దేశంతో ఉన్న అనుబంధాన్ని కొనసాగిస్తున్న ఎన్ఆర్ఐ కమ్యూనిటీకి ఇలాంటి వేడుకలు ఒక ఎమోషనల్ బ్రిడ్జ్గా మారుతున్నాయి.